అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా 6 రకాల సర్వీసులకు కూడా ఆప్షన్ అయితే ఇచ్చింది. అడిషను, డిలీషను, స్ప్లిట్, కార్డ్ సరెండర్ చేసుకోవడము, ఇటువంటి అవకాశాలన్నీ అయితే కల్పించింది. మీకు అందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఆ అప్లికేషన్స్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సర్వీసు, ఆ అప్లికేషన్స్కు అన్నీ కూడా ఫిలప్ చేసేటప్పుడు తప్పులు తడకలుగా ఫిలప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరిని యాడ్ చేయాలి, ఎవరిని డిలీట్ చేయాలి అన్నది కరెక్ట్గా తెలియకపోవడం వల్ల మీ రేషన్ కార్డే రాకుండా పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఆ అప్లికేషన్స్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అన్నది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి. దానిపైన ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. ఇది కొత్త రైస్ కార్డ్ కొరకు దరఖాస్తు అండి. మీకు కొత్త రైస్ కార్డ్ అప్లై చేయాలి అంటే ఇదివరకే లాస్ట్ వీడియోలో చెప్పాను ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని. కొత్త రైస్ కార్డ్ అప్లై చేయాలి అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆధార్ కార్డ్స్ ఇస్తూ దాంతోపాటు ఈ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇది అప్లై చేసేటప్పుడు ఈ అప్లికేషన్లో ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ రాయాలి. ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు రాయండి. అంటే పిల్లల నెంబర్లు రాసేయడము, పిల్లల పేర్లు రాయడం ఆ పని మాత్రం చేయొద్దండి. మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు రాయండి. తర్వాత తండ్రి పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఎవరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అప్లై చేస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్తే రాయాలన్నమాట. పైన ఒకరి పేరు, కింద వేరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయకూడదు. ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ రాయాల. తర్వాత మీరు ప్రజెంట్ ఇప్పుడు ఇంటి అడ్రస్ ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి అడ్రస్ రాయండి. అంటే మీరు ఇప్పుడు మ్యాపింగ్ ఎక్కడ ఉన్నారు ప్లస్ ఆధార్ అడ్రస్ కూడా అక్కడే ఉండాలి. ఆ ఇంటి నెంబర్నే రాయవలసి ఉంటుంది. తర్వాత నివాసం, ఇప్పుడు మ్యాపింగ్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ని అయితే రాయండి. ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉందో ఆ విధంగా రాయండి. మీరు మ్యాపింగ్ ఉన్న దగ్గరనే మీ ఆధార్ కార్డు అడ్రస్ కూడా ఉండాలి. తర్వాత లింగము, మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు. తర్వాత మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా ఉండాలంటే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ నెంబరే రాయండి. తర్వాత మీ నెలసరి ఆదాయం ఎంత అన్నది రాయండి. కుటుంబ ఆదాయం, ప్రజెంట్ మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు అన్నది రాయండి. తర్వాత రైస్ కార్డుకు కావాల్సిన చిరునామా వివరములు, అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారో ఆ అడ్రస్ రాయండి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పుడు పైన మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రాసేస్తారు. ఎక్కువగా లేడీస్ని పెట్టుకుంటారు కాబట్టి లేడీస్ డీటెయిల్స్ రాస్తారు. తర్వాత ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది వరుసగా నేమ్స్ రాయండి. ఫస్ట్ పెద్దవాళ్ళు రాయండి, దాని తర్వాత చిన్న వాళ్ళది రాయండి. పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు, అంటే సపోజ్ పైన భార్య పేరు రాసుంటే కింద భర్త పేరు, తర్వాత పైన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వీళ్ళు ఏమవుతారు, భర్తనా, భార్యనా, లేదా పిల్లలైతే కొడుకు, కూతురు, అలాగా బంధుత్వం రాయండి. తర్వాత వాళ్ళ పుట్టిన డేట్ కరెక్ట్గా రాయండి. ఫస్ట్ డేట్ రాయాలి, తర్వాత మంత్ రాయాలి, తర్వాత ఇయర్ రాయాలి. దాని తర్వాత ఎవరెవరు ఆధార్ నెంబర్లో ఆ ఆధార్ నెంబర్లు కరెక్ట్గా రాయండి. మిస్ మ్యాచ్ చేయొద్దండి. పైది కిందకి, కిందది పైకి ఆ విధంగా కాకుండా ఎవరి పేరు అయితే రాస్తారో వాళ్ళ ఆధార్ నెంబరే రాయాలి. అది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్. తర్వాత ఇప్పుడు రెండో అప్లికేషన్ వచ్చి రైస్ కార్డ్ విభజన కొరకు దరఖాస్తు. మీరు రైస్ కార్డ్ కానీ స్ప్లిట్ చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది చాలా పొరపాటు చేస్తారండి. ఇంకా మీరు డీటెయిల్గా చూడండి, నేను చెప్పేది మొత్తము మీరు విని తర్వాత అయితే అప్లై చేయండి. ఫస్ట్ మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో విభజించేటప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి. భార్య అయితే భార్య, లేదా భర్త అయితే భర్త, ఎవరు అప్లై చేస్తున్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉంటారో వాళ్ళ పేరు రాయండి. దాని తర్వాత తల్లిదండ్రుల పేరు, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్, ఈ విధంగా రాసిన తర్వాత ఇంటి నెంబరు, మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ ఇంటి నెంబరు, ఎక్కడైతే మీది ఆధార్ అడ్రస్ ఉందో ఆ నెంబర్ రాయండి. తర్వాత లింగం, ఎవరు అప్లై చేస్తున్నారు, స్త్రీల పురుషుల, లింగం రాయండి. మొబైల్ నెంబర్, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు, మీ కుటుంబ ఆదాయము, వృత్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు, హౌస్ వైఫా లేకపోతే వర్కింగా, ఏది ప్రైవేట్ ఎంప్లాయా అది రాయండి. రాసిన తర్వాత విభజన చేసిన కొత్త రైస్ కార్డ్ కావాల్సిన చిరునామా, ఇప్పుడు కార్డు స్ప్లిట్ చేసిన తర్వాత ఏ అడ్రస్కి కావాలి ఆ అడ్రస్ అయితే రాయండి. తర్వాత అందరూ ఇక్కడ చేసే తప్పు ఏంటంటే విభజన చేయవలసిన సభ్యుల వివరములు. ఇప్పుడు ఎక్కువగా ఎవరిని విభజించాల్సి వస్తుంది అంటే పెళ్ళైన వాళ్ళని విభజించాల్సి వస్తుంది.
సో ఏం చేస్తున్నారు అంటే ఎవరికైతే కార్డు కావాలో వాళ్ళ పేర్లు రాస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏ ఫ్యామిలీ నుంచి ఎవరిని సపరేట్ చేయాలో ఆ సపరేట్ చేయవలసిన వాళ్ళ పేర్లు రాయాలి. ఇక్కడ సభ్యుల పేరు, వారి ఆధార్ రైస్ కార్డ్ నెంబరు, తర్వాత యజమానితో బంధుత్వం, వైఫా, హస్బెండా, సన్నా, డాటరా అది రాసి, తర్వాత పుట్టిన డేటు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇవి రాయాలా. దీంతోపాటు మీరు ఏంటంటే విభజించేటప్పుడు కార్డ్ స్ప్లిట్టింగ్కి ఏమేమి ఇవ్వాలంటే మీరు ఈ అప్లికేషన్ ఇవ్వాలా. దాంతోపాటు ఆధార్ కార్డులు ఎవరెవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరి ఆధార్ కార్డ్సు, తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, మీరు మ్యారేజ్ ఇన్విటేషను ప్లస్ భార్యాభర్తలు ఇద్దరు ఉన్న ఫోటో అనమాట, పెళ్లి ఫోటో, ఇవి ఇస్తే సరిపోతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎవరైతే విభజిస్తారో వాళ్ళని దిగువ రాయాలన్నమాట. తర్వాత పైన ఎవరు అప్లై చేస్తారో వాళ్ళది రాయాలి. అది మిస్ మ్యాచ్ అవ్వకుండా కరెక్ట్గా రాయండి. దాని తర్వాత రైస్ కార్డులో సభ్యులను చేర్చుట, దీనికి కూడా సేమ్ ఇది వరకు చెప్పినట్లే ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబరే రాయాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉంటారో వాళ్ళు అప్లై చేయండి, వాళ్ళ నెంబర్ వాళ్ళ ఇదే రాయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు రాయాలి. తర్వాత తల్లిదండ్రుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయరు, తర్వాత ఇంటి నెంబరు, ఎక్కడ ఉంటున్నారు అది, మండలము, లింగము స్త్రీలా పురుషులా అన్నది రాయాలి, కుటుంబ ఆదాయం ఎంత అన్నది రాయాలి, మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే రాయాలి. తర్వాత మార్పు చేసిన కొత్త రైస్ కార్డుకు కావాల్సిన చిరునామా ఎక్కడికి కావాలి అన్నది ఆ అడ్రస్ రాయాలి. అడ్రస్సు అక్కడ సచివాలయం పేరు, ఇంటి నెంబరు అది రాయాలి. తర్వాత కార్డులో ఎవరిని చేర్చాలనుకుంటున్నారో సభ్యుల్ని, అడిషన్ ఎవరిని చేయాలనుకుంటున్నారో, సపోజ్ పిల్లల్ని యాడ్ చేయాలి అనుకోండి, ఆ పిల్లల పేర్లు, వాళ్ళకు గల బంధుత్వం అంటే తల్లిదండ్రులు వీళ్ళని మారుస్తూ ఉంటారు కాబట్టి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వీళ్ళు ఏమవుతారు, పిల్లలు, కూతురా, కొడుక, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళని యాడ్ చేయాలంటే కోడల, భార్యన, భర్తన, ఇట్లా బంధుత్వం రాసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసి వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు పిల్లల్ని కానీ యాడ్ చేస్తూ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఆధారు కంపల్సరీ. ఒకవేళ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని యాడ్ చేస్తూ ఉండే పని అయితే మ్యారేజ్ సర్టిఫికేటు, ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ప్లస్ మ్యారేజ్ ఫోటో, ఆధార్ కార్డ్స్ ఇద్దరిది, భార్యది భర్తది ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత రైస్ కార్డ్ నుంచి సభ్యుల్ని తొలగించేది ఎప్పుడు తొలగిస్తారు, ఒక డెత్ అయితే మాత్రం, మనిషి చనిపోయినప్పుడు మాత్రమే ఈ తొలగించడం అనేది జరుగుతుంది. దానికి ఇప్పుడు సపోజ్ ఇంట్లో భర్త కానీ చనిపోయారు అనుకుందాం, అప్పుడు భార్య దీనికి అప్లై చేస్తుంది. లేదా తండ్రి చనిపోతే కూతురులో, కొడుకులో, మోస్ట్లీ కొడుకు ఉంటారు, కొడుకు అప్లై చేస్తారనమాట. ఒకవేళ చనిపోయిన వాళ్ళ కార్డులో కానీ ఉన్నట్లయితే వాళ్ళని కానీ డిలీట్ చేసేసినట్లయితే, ఒకవేళ పెన్షన్ అటువంటివి తీసుకోవాలి అంటే సపోజ్ భర్త చనిపోయారు అనుకోండి, భార్యకు వితంతు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు భర్తకు కానీ పెన్షన్ వస్తూ ఉండి అదే కార్డులో ఉంటే భార్యకి ఇంకా పెన్షన్ రాదు. కాబట్టి అటువంటి కేసెస్లో భర్తని కార్డులో నుంచి తీపిచ్చాలంటే ఏం చేయాలా, ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలా. డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ప్లస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ ఇచ్చి, కుటుంబ సభ్యుల ఆధార్లు అందరివి ఇచ్చి, దాంతోపాటు ఈ అప్లికేషన్ ఇవ్వాలి. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంటే పైన ఆధార్ నెంబరు, ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ భార్య పేరు, తల్లిదండ్రుల పేరు అది రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, అప్లై చేస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే చనిపోయిన వాళ్ళది రాస్తున్నారు చాలామంది, ఆ పని చేయొద్దండి. చనిపోయిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో అవసరం లేదనమాట. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మండలము, ప్లస్ ఇప్పుడు ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళు మేలా ఫీమేలా, ప్లస్ అప్లై చేస్తున్న వాళ్ళ మొబైల్ నెంబరు అది రాయాలి. దాని తర్వాత వచ్చి ఎక్కడికి వీళ్ళు అడ్రస్ ఎక్కడికి మార్చుకోవాలో రైస్ కార్డ్ అది ఆ అడ్రస్ రాయాలా. తర్వాత ఎవరిని తొలగించాలి అన్నది వాళ్ళ పేరు రాయాల్సి వస్తుంది. వాళ్ళ పేరు, వాళ్ళు ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళకి గల బంధుత్వం ఏమి, భార్యనా, భర్తనా లేదా పిల్లల, వాళ్ళ బంధుత్వం రాయాలి. తర్వాత మరణించిన తేదీ, ఆ చనిపోయిన వాళ్ళ డేటు ప్లస్ ఆ చనిపోయిన వాళ్ళది ఆధార్ నెంబర్ రాయాలి. ఆధార్ నెంబర్ రాసి ఇచ్చేటప్పుడు ఈ అప్లికేషను, దాంతోపాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ప్లస్ డెత్ సర్టిఫికేటు, రైస్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇవన్నీ ఇచ్చినట్లయితే వీళ్ళు ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాతది రైస్ కార్డులో చిరునామా మార్చాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఉన్నారో మ్యాపింగ్లో అక్కడ ఆ అడ్రస్ ప్రూఫే ఉండాలి. ఆధార్ కార్డు ఆ అడ్రస్లోనే ఉండాలి, అప్పుడే మార్చగలుగుతారు. ఈ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అభ్యర్థి పేరు రాయాలి, అంటే ఎవరిదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాలి.
ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ, తర్వాత వార్షిక ఆదాయం ఎంతనో అది రాయాలి. ఫోన్ నెంబర్, ఆధార్కి లింక్ అయ్యే ఫోన్ నెంబర్ రాయాలి. తర్వాత జిల్లా, గ్రామము, సచివాలయం పేరు రాయాలి, వీధి పేరు, మీ డీటెయిల్స్ అంతా రాయాలి. రాసిన తర్వాత ఏ అడ్రస్కి చేంజ్ చేయాలి, ఇప్పుడు ఇంకా చేయబోయే అడ్రస్ ఏది అన్నది ఆ అడ్రస్ రాయాలన్నమాట. సపోజ్ మీరు చిత్తూరులో ఉన్నారు, చిత్తూరు నుంచి నెల్లూరుకి మార్చాలనుకుంటున్నారు. సో ఇక్కడ నెల్లూరు అడ్రస్ రాయాల్సి ఉంటుంది. అది రాసిన తర్వాత ఎక్కడికి మార్చాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ కానీ ఉన్నట్లయితే వీళ్ళు మార్చడం అనేది జరుగుతుందన్నమాట. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ మారుస్తారు. తర్వాత రైస్ కార్డు ఆధార్ సీడింగ్ అంటే ఒకవేళ కానీ ఏదన్నా పేర్లు తప్పుపడి ఉంటే, రైస్ కార్డులో నేమ్స్ కానీ ఏదైనా తప్పు కానీ పడి ఉంటే మీరు ఆధార్లో కానీ అప్డేట్ చేసుకుంటే రైస్ కార్డులో కూడా మీకు నేమ్ అయితే చేంజ్ అయిపోతుంది. దీనికి ఈ అప్లికేషన్ వచ్చి ఫస్ట్ మీ నేమ్ రాయాలి. తర్వాత మీ పేరెంట్స్ డీటెయిల్స్, భార్యనా, భర్తనా, తండ్రి, కొడుక, కూతుర డీటెయిల్స్ రాయాలి. తర్వాత ఆధార్ నెంబరు, ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ రాయాలి. తర్వాత సెక్రటరీ డీటెయిల్స్, మీరు ప్రజెంట్ ఎక్కడున్నారు, ఈ అడ్రస్, ఈ డీటెయిల్స్ అంతా రాసేసి మీ అప్లికేషను ఈ రైస్ కార్డు కానీ ఇచ్చేసినట్లయితే ఈ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మీరు అప్లై చేసేస్తారు. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు ఒక టీ నెంబర్తో ఒక ఫామ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, స్లిప్ ఇస్తారు. ఆ టీ నెంబర్ స్లిప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసిన 3 days లోపల ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరెవరు చేస్తారు, డిజిటల్ అసిస్టెంటు, మహిళా పోలీసు, పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓ, వీళ్ళు నలుగురిలో ఎవరో ఒకరి దగ్గర ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత వీఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. వీఆర్ఓ లాగిన్ నుంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. తర్వాత మీరు మధ్యలో కావాలన్నా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర ఉంది, ఏ లాగిన్లో ఉంది, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, స్టేటస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఆ స్టేటస్ చెక్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూడండి. దాని ద్వారా కూడా మీరు స్టేటస్ చెక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫైనల్గా అప్రూవల్ అయ్యింది అంటే మీకు స్మార్ట్ కార్డ్, క్యూఆర్ కోడ్తో ఉండే స్మార్ట్ కార్డ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్కి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది తప్పులు రాయడం వల్ల అసలు అప్లికేషనే రిజెక్ట్ అయిపోతుంది. చాలామందికి ఉన్న ఈ ఒక్క నెల రోజులే అండి ఇచ్చింది కూడా టైము. మే 31కి ఇది లాస్ట్ అవుతుంది కాబట్టి అందరూ రాసినంతలో, అప్లై చేసినంతలో కరెక్ట్గా అయితే అప్లై చేయండి. మీరు మ్యాక్సిమం షేర్ చేసినట్లయితే ఈ వీడియో చూసి అందరూ కూడా కరెక్ట్గా అయితే అప్లికేషన్ ఫిలప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.